ఒంగోలు కార్పొరేషన్కు సంబంధించినటువంటి 20 మంది కార్పొరేటర్లు, 3 కోఆప్షన్ మెంబర్లు వైఎస్ఆర్ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరటం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి నేను జనసేన పార్టీ చేరిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఏం చేసినా కూడా వాళ్ళు నా వెనకెత్తుండి నాకెంతో మరి గౌరవం తగ్గించారు. మరి వాళ్ళకి నాకు ఎప్పుడు కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఎక్కడ కూడా ఒంగోలు కార్పొరేషన్కు సంబంధించినటువంటి ఒంగోలులో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా జనసేన కార్పొరేటర్లు అందరూ కూడా సిద్ధంగా ఉంటారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా కలిసికట్టుగా మంచి చేసేదానికి, కూటమి ప్రభుత్వంకి సంబంధించి మంచి చేసేదానికి మేమందరం కూడా ముందు ఉంటామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కలిసి కూడా చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ఇంకా ప్రకాశం జిల్లాలో మా నాయకుడు కనుక ఆదేశిస్తే జిల్లాలో ఉన్నటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు చాలామంది చేర్చేదానికి సిద్ధంగా ఉన్నా. మా నాయకుడు ఆదేశిస్తే మటుకి ఖచ్చితంగా చాలా భారీగా చేర్పులు జరుగుతాయని కూడా తెలియజేసుకుంటాం. సో ఒంగోలు కార్పొరేషన్లో జనసేన బలోపేతం అయిపోయి పూర్తిగా ఒంగోలు కార్పొరేషన్ జనసేన కార్పొరేషన్ అయిపోతుంది. మేము ఇప్పుడు ఇదే చెప్తాం. ఇప్పుడు కూటమిలో ఉన్నాము. ఎక్కడ కూడా మా తరపు నుంచి కూడా ఎక్కడ కూడా కూటమికి డిస్టర్బెన్స్ అనేది జరగదు. అటు సైడ్ నుంచి జరిగితే మటుకి మా నాయకుడికి తెలియజేసి మళ్ళీ మేమేమన్నా చేస్తాం తప్ప మా సైడ్ నుంచి కూడా ఎక్కడ కూడా జరగదు. ఇప్పుడు జనసేన కార్పొరేట్ చేరినటువంటి వాళ్ళందరూ కూడా కూటమికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా సమానంగా చూస్తే మాకేం హ్యాపీ. నేను ఎక్కడ కూడా ఇంటర్ఫీర్ కూడా కాను. మా కార్పొరేటర్ల మటుకి అందరితో సమానంగా చూడాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కోరుకుంటా ఉన్నా. అందరిని కూడా బాగా కార్పొరేషన్ అభివృద్ధి కోసం అందరిని కూడా ఉపయోగించుకొని జనసేనకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా బాగా చూడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మా వల్ల ఎక్కడ కూడా కూటమి వల్ల నా వల్ల కూటమికి డిస్టర్బ్ రాకూడదు అనేది కోరుకుంటా ఉన్నాం. అది ఎక్కడ కూడా ఇంకా ఇప్పుడు జనసేన పార్టీలో చేరలేదు. ముందులో ఏమైనా కేసు పెడితే ప్రయత్నం చేసినప్పుడు వచ్చేమో మాకైతే తెలియదు. కానీ ఇంకా ఎక్కడైనా జరిగితే మటుకి మేము అది జరగదని కూడా కోరుకుంటా ఉన్నాం. చేరే క్రమంలో నాయకుడు ఆపి అందరం ఒకసారి చేద్దామని చెప్తూ ఆపుతూ వచ్చినట్టుంది. వాళ్ళు ఇప్పుడు పోయి కండకు చెప్తున్నారు. అది ప్రత్యేకమేం కాదు. మాతోటి ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే మాకు 4 కార్పొరేటర్లు, 2 కోఆప్షన్ సభ్యులు ఉన్నారో వాళ్ళ 6 జగన్మోహన్ రెడ్డిని గారిని కలిసి మేము పార్టీకి విధేయులుకుంటాం, మీరంటే మాకు ప్రేమ అన్నామని చెప్పి ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు మాత్రం చెక్కు చెదరకుండా ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా వెళ్ళలేదు. మాకు సీడ్కి వాళ్ళు సరిపోతారని నేను అనుకుంటా ఉన్నా. ఒకవేళ వీళ్ళు వెళ్తే పార్టీ గెలుపోటములు ఉంటాయి అనుకోవడానికి వీళ్ళందరూ ఉన్నప్పుడే మొన్న ఎన్నికల్లో ఓటమి పాలవటం జరిగింది. మీ అందరికీ తెలుసు. అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళకి 6 కార్పొరేటర్లు ఉండి ఎంత మెజార్టీతో గెలిచారో కూడా మీకు తెలుసు. ఇవన్నీ పార్టీలను ప్రభావితం చేసే అంశాలు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఏదో నేను సంస్కరిస్తాను వ్యవస్థనని చెప్పే మాటలకి ఆయన చేసే చేతలకి అసలు పొంతలు లేకుండా ఉంది. ఒక పార్టీ మీద గెలిచిన వ్యక్తులను తీసుకొచ్చి కండలు కప్పించుకొని పార్టీ బలపడుద్ది అనుకోవటం అవివేకం. గతంలో 23 మంది ఎమ్మెల్యేలని 3 ఎంపీలని చేర్చుకున్న తెలుగుదేశం పార్టీకి ఏకైతే పెట్టిందో అందరికీ తెలుసు. అందుకని పార్టీ ఖాళీ అవటం ఉండదు. వైఎస్ఆర్ అభిమానులు, జగనన్న అభిమానులు ఈ రాష్ట్రంలో ఈ ఒంగోలు నియోజకవర్గంలో చాలా బలంగా ఉన్నారు. వాళ్ళందరూ సమీకరించుకొని పార్టీ గెలుపుకి మేమందరం పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. పెడితే భయపడే వాళ్ళు ఎవరుంటారు కానీ రెండో మాటకి ఏమన్నా అయి ఉండొచ్చు, లేదంటే మోమాటాలు కూడా ఉండొచ్చు. అంతేగాని నాయకుడితో చాలా కాలం అలీనేట్ అయినాక కొంత మోమాటం కూడా ఉంటుంది. అందువల్ల కొంతమంది పోతారు.
నాకు తెలిసి చాలామంది మళ్ళీ తిరిగి వస్తారని అనుకుంటా ఉన్నాం. మాతోటి కలిసినప్పుడు మాకు పార్టీ మీద ప్రేమ ఉంది, కాదని లేకపోతున్నాం, కొద్ది ఒత్తిడి ఉంది, అది ఇది అంటే చెప్తా వచ్చారు కొంతమంది. సరే అది వాళ్ళ ఇష్టం, అది ఇష్టం వస్తారు లేకపోతే లేదు. కానీ పోయిన వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తారు కదా, పార్టీ క్యాడర్ యాక్సెప్ట్ చేయదు కదా. కూటమి పట్టభద్రుల విషయంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తారని మాట తప్పారు, ఉద్యోగస్తులకు ఐఆర్ఏ ఇస్తారని మాట తప్పారు. అందుకని పట్టభద్రుల స్థానాల్లో వాళ్ళు గెలవరు. అవన్నీ కూడా మేము కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం. కూటమిని ఓడిస్తే కానీ బుద్ధి రాదనే విషయం మా పార్టీ విధానం. యావత్ పార్టీ ఇవాళ చంద్రబాబు నిర్ణయానికి ఎదురు తిరుగుతుంది. అంటే దాన్ని బట్టి చంద్రబాబు ఎంత విఫల నాయకుడో అర్థం చేసుకోవాలి. జీవిరెడ్డి కూడా కొత్తగా పార్టీలో చేరాడు, నిజాయితీగా ప్రవర్తించాడు, ఒక కరప్షన్కి ఎగనెస్ట్గా బయటకు వస్తే యావత్ పార్టీ తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం జీవిరెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు, చంద్రబాబుని వ్యతిరేకిస్తున్నట్టే కదా. సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు. ఇంకా ఆ పార్టీకి వీళ్ళందరూ పోవటం, దాని తోక పార్టీకి వీళ్ళందరూ పోవటం. నేను పవన్ కళ్యాణ్ హౌస్లో చెప్తా ఉన్నాడు, 15 ఏళ్ళు నేను ఆయనతో ఉండదలుచుకున్నానని, ఆయన చాలా సమర్థవంతమైన నాయకుడని, ఆయనకి ఎంతో గట్స్ ఉన్నాయి కాబట్టి ఈ హౌస్లో డీల్ చేస్తున్నాడని. అంటే ఆయనకు ఆశ్చర్యంగా ఉంది, ఆయన అయితే నిలబడలేడు, పోరాడలేడని అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు ఫాలోవర్గా ఆయన ఉంటే ఆయన తాగుపట్టుకొని ఊగులట్టడానికి ఇక్కడి నుంచి మరి కొంతమంది చేసుకొని పోయి, సరే అది వాళ్ళ ఆలోచనలు చేసుకుంటారు, వాళ్ళకి నిజమే అర్థమైంది, నిజం అర్థమైనాక వాళ్ళే నిర్ణయం చేసుకుంటారని సలహాలు చెప్తున్నా. ఏ ఒక్కరి మీదో పార్టీ ఆధారపడి ఉండదు, కార్యకర్తలు ఉన్నారు పార్టీకి. ప్రజల్లో కూటమి విశ్వాసం కోల్పోయింది, మా పార్టీకి ఆదరణ పెరుగుతూ ఉంది. రేపు రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి వేవుని ఎవ్వరూ ఆపలేరని సందర్భంగా చెప్తున్నారు.